ఆహా! అదృష్టం అంటే వృషభ రాశి వారిది. మే నెల మూడవ వారంలో వీరు ఊహించని రాజయోగాన్ని పొందబోతూ ఉన్నారు. మీరు నమ్మలేని మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. మే నెల మూడవ వారంలో వృషభ రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులేమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వాన్ని కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. సాధారణంగా వృషభ రాశి వారి సహనమును ఎప్పటికీ కూడా కోల్పోరు. ఈ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది మరియు వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టమే. వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. దాని కారణం చేత మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కనుక వీరు మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి కలదు. వీరి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపో అవకాశాలు అయితే అధికంగా వీరి జీవితంలో కనిపిస్తున్నాయండి. ఈ వృషభ రాశికి చెందిన వారికి సమయంలో పెను మార్పులు కలగబోతూ ఉన్నాయి. అన్ని విషయాల్లో కూడా మిశ్రమ ఫలితాలు కనిపించబోతూ ఉన్నాయి. ప్రారంభించబోయే పనులలో అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోండి. అవసరానికి డబ్బు మీ చేతికి అందనుంది. శ్రీహరిని ఆరాధిస్తే మేలు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు. మీ రంగాలలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. ఏకాగ్రతతో పనిచేస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. సమాజంలో గుర్తింపు అనేది లభిస్తుంది. ఆత్మీయుల సలహాల కారణంగా మంచి జరుగుతుంది. బంధుమిత్రులతో చాలా ఆనందంగా కాలాన్ని కూడా గడుపుతారు. ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగినట్లయితే చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. గృహ వాహన యోగాలు ఉన్నాయి. తోటి వారిని మిత్ర ప్రభావంతో చూడండి, మేలు జరుగుతుంది. దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలను పొందుతారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అనేది లేదండి. అసలు వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో వివిధ మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి. 2024 సంవత్సరం ఈ రాశి వారి జీవితంలో మేలు అనేది అధికంగా కనిపించబోతూ ఉంది. అన్నింటా కూడా విజయాలే. ఈ ఒక్క విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అది కూడా మనం ఏమిటో తెలుసుకుందాం. మీరు చేసే కార్యాలన్నీ కూడా చాలా విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు ఈ ఏడాది అంతా కూడా చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది. వీరి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషకరంగా మారుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నత పదవులను పొందుతారు. తొందరపాటు నిర్ణయాల కారణంగా కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడాలి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా ఎదురవ్వచ్చు. ఈ సందర్భంగా ఈ కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యం, విద్య, కెరియర్ పరంగా, కుటుంబ జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఏప్రిల్ తర్వాత నుండి కూడా వృషభ రాశిలోకి గురుడు తన సొంత రాశిలోకి ప్రవేశించిన తర్వాత నుండి కూడా ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది. గురుడు 5వ స్థానం నుండి రవాణా చేయడం కారణంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా కూడా విజయాన్ని సాధిస్తారు. పంచమ స్థానంలో రాహుకేతువులు ఉండడం చేత సానుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. శనిదేవుడు కూడా శుభ స్థానంలో ఉండడం చేత వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది. మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషకరంగానే ఉంటుంది. ఈ రాశికి చెందిన వారికి ఆదాయం కంటే ఖర్చులు భారీగా పెరిగే అవకాశాలు ఉంటాయి కనుక ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అనుభవం ఉన్నవారి యొక్క సలహాలు తీసుకోవాలి. దీంతో మీ పైన ఆర్థికపరమైన ప్రభావం అనేది పెరగవచ్చు కనుక ఖర్చులపైన ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను కూడా నివారించవచ్చండి. రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక వైపు మీ కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు, భావోద్వేగం, అనుబంధం కూడా పెరగనుంది. ఈ రాశి వారికి సమయంలో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. గురుడు 7వ స్థానంలో శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ యొక్క భాగస్వామ్యతో సంబంధంలో సన్నిహిత్యం కూడా పెరగనుంది. విద్యా రంగంలో పురోగతిని కూడా సాధించవచ్చు. వృషభ రాశి విద్యార్థులు ఉగాది తర్వాత కష్టానికి ఫలితాలను పొందుతారు. అయితే విద్య పైన ఫోకస్ పెట్టేందుకు కొంచెం సమయాన్ని కూడా కేటాయించాలి, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ యొక్క స్నేహితుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారికి శుభ ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలు కూడా భారీగానే కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరమైన విషయాల గురించి చూసుకున్నట్లయితే ఉగాది తర్వాత నుండి కూడా ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. గురుడి ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడవచ్చు. ఈ రాశి వారికి సొంత రాశిలో గురుడు ప్రవేశించడంతో ఆహారం, దినచర్యల్లో మార్పు చేసుకోవడం, ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. యోగా, ధ్యానం వంటి వాటిని క్రమంగా తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన ఆరోగ్యం కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ రాశికి చెందిన వారికి గురుడి ప్రభావంతో ఈ రాశి వారికి కొంత లాభదాయకమైన పరిణామాలు అయితే ఉంటాయి. ఈ కాలంలో మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు కలవు. అవివాహితులకు మంచి వివాహ సంబంధం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సంతానం పొందాలి అని అనుకునే వారికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. ఈ ఏడాదిలో మీ భాగస్వామితో దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక మీరు అంతా కూడా మేలు జరగబోతోంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. ఈ రాశికి చెందిన వారికి పెద్దల ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు ఏమాత్రమూ నిలవదు. మంచి నీళ్లలాగా ఖర్చు అవుతుంది. అందుచేత దాని సంబంధిత విషయాలు తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులు కానీ అప్పగించడం ఎంతైనా సరే మేలు. ఈ రాశి వారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు. నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటుగా తమకు తెలిసిన విషయాలను 10 మందికి చెప్పాలని చూస్తారు. వీరు ఎప్పుడూ కూడా పిల్ల పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కలిసి ఒక ఇంటిలో జీవించాలని కూడా ఆశిస్తూ ఉంటారు. ప్రేమ అంటే వీరికి ప్రాణం. వృషభ రాశికి చెందిన వారు పుస్తక పఠనం, ఇతర రచనా వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది. అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తారు. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించిన ఏది చేపట్టినా వీరు చాలా విజయవంతంగా ముందుకు వెళ్తారు. ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే దినాభివృద్ధిని సాధిస్తారు. దీనితో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు. ఈ రాశి వారు గ్లాసు, పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఈ రాశికి చెందిన వారికి వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉంటే మేలు. వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను, సమస్యలను, కష్టాలను, దురదృష్టాలను తెస్తాయి. భవన నిర్మాణం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రీలకు, కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి. శుక్రవారం రోజున పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలను దానం చేయండి. ఇలా చేయడం వల్ల అదృష్టం మీకు చాలా అండగా ఉంటుంది. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.